డిలే పేమెంట్స్, సెటిల్మెంట్స్, ఓవర్ డ్యూస్ వీటితో మీరు చాలా బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో లాస్ట్ వరకు చూడండి. మా జే వెంకటరామ సొల్యూషన్స్కి హండ్రెడ్స్ ఆఫ్ కస్టమర్స్ అప్రోచ్ అయ్యే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సిబిల్ ఇష్యూస్, ఓవర్ డ్యూస్, సెటిల్మెంట్స్ ఇవి రీజన్స్తోనే అప్రోచ్ అవుతున్నారండి. మీకు ఈ వీడియోలో సెటిల్మెంట్స్, డిలే పేమెంట్స్, ఓవర్ డ్యూస్ ఉన్నా మీరు వాటి నుండి ఎలా బయటికి రావాలో, సిబిల్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సిబిల్ ఇంప్రూవ్ చేస్తామని చెప్పి ఎన్నో ఏజెన్సీస్ ఎంతోమంది ఫ్రాడ్ చేస్తున్నారండి కస్టమర్స్ని. సిబిల్ ఇంప్రూవ్ చేసుకోవడం పెద్ద టాస్కే కాదు, అది చాలా ఈజీ, ఎవరైనా దాన్ని మానిటర్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సిబిల్ రిపోర్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి, ఆ నాలెడ్జ్ మీకు ఉండాలి. సిబిల్ని డౌన్లోడ్ చేసుకోండి, చాలా వెబ్సైట్స్ ఉంటాయండి సిబిల్ డౌన్లోడ్ చేసుకొని. సిబిల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సిబిల్లో ఓవర్ డ్యూ ఉందా, డిలే పేమెంట్ ఉందా, సెటిల్మెంట్ ఉందా, ఇది ఫస్ట్ చూసుకోండి. ఓవర్ డ్యూ ఉంటే మీరు ఓవర్ డ్యూ పేమెంట్ చేసేంత వరకు ఏ బ్యాంక్ కూడా మీకు లోన్ ఇవ్వదు, ఇది క్లియర్గా నోట్ చేసుకోండి. ఒకవేళ మీకు డిలే పేమెంట్స్ ఉన్నాయి, కంటిన్యూ కడుతున్నారు కానీ డిలే పేమెంట్ అవుతున్నాయి అంటే మీరు నెక్స్ట్ వచ్చే ఈఎంఐ లేదా దాని నెక్స్ట్ వచ్చే ఈఎంఐ ఆన్ టైం చేసి ఉండాలి, అట్లీస్ట్ ఫర్ 3 months. ఒకవేళ మీకు సెటిల్మెంట్ ఉందా, సెటిల్మెంట్ ఉంటే మాత్రం ఏదైనా మీరు గోల్డ్ లోన్ కానీ ఏదైనా సెక్యూర్ లోన్ తీసుకొని ట్రాక్ బిల్డ్ చేసుకోండి, డెఫినెట్లీ మీ సిబిల్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడే మీ సిబిల్ డౌన్లోడ్ చేసుకొని నేను చెప్పిన డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సిబిల్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మీ మనీని అసలు వేస్ట్ చేసుకోకండి. సిబిల్ మీరే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ ఓన్ నాలెడ్జ్ ఉంటే చాలు. మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మా జే వెంకటరామ సొల్యూషన్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.